శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారం అందే ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలోకి రావడం జరిగింది. ఈ కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరికి లేదంటే మీ భార్య గారికి దూర ప్రాంతంలో కానీ లేదంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థలో కానీ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా లేదా ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారాన్ని వేరొక చోటకి ప్రారంభించాలన్నా కూడా కొంత ధన వ్యయం అన్నది ఈ వారంలో మీకు చెప్పడం జరుగుతుంది. లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ స్త్రీలకి విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం, లేదంటే త్వరలో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే దానికి కావాల్సినటువంటి వస్తువులు అవి సమకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కొంటారు, ఏదో కొంత విలువైన వస్తువు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీ యొక్క కుటుంబ అవసరాలకు శుభకార్యాలకు కొనే అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానంలో 4 గ్రహాలు ఉండడం జరిగింది. అందులో ప్రధానంగా మనకి బుధుడు తృతీయ షష్టాధిపతిగా బుధుడు లాభస్థాన గమనం వల్ల ఏంటంటే అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ స్నేహితుల దగ్గర నుంచి కానీ గతంలో మీరు వారికి ఏమైనా ఆర్థికంగా ధన సహకారం చేసి ఉంటే అది మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తుంటే ఆ రుణ ప్రయత్నం కొంతవరకు ఫలించే అవకాశం అయితే ఉన్నది. అలాగే మీరు వ్యక్తిగతంగా ఏదైనా ఒక లైసెన్స్ కోసమో వ్యాపారం పెర్మిట్ కోసమో లేదంటే ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా మీకు అటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక్కడ రవి కూడా కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా లైసెన్సులు కానీ పర్మిషన్లు కానీ పర్మిట్లు కానీ కాంట్రాక్ట్లు కానీ రావాల్సి ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులకి చాలా ఆశాజనకంగా అవకాశంగా ఉంటుంది. వారు పరీక్షలో అనుకూలమైనటువంటి మార్పులు రావడం, విద్య యందు ఎక్కువ శ్రద్ధ పెరిగి మంచి ర్యాంక్ సాధించడానికి కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే ఏంటంటే విద్యార్థులకి తండ్రి గారు కానీ ప్రభుత్వం కానీ లెక్చరర్లు కానీ చక్కగా ప్రోత్సాహం ఇచ్చి మీ అభివృద్ధికి వారు సహాయపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు రాష్ట్రాధిపతి కుజుడు కూడా అటు రాష్ట్రాధిపతిగా అష్టమాధిపతిగా లాభస్థాన స్థితి వల్ల ఏమవుతుందంటే మీకు కొంతవరకు గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం లభిస్తూ ఉంటుంది. మీరు క్రీడా రంగంలో ఉన్నా లేదంటే ఏదైనా డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా అనూహ్యంగా మీకు ఉద్యోగంలో వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా బాధ్యత పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, అలాగే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు గతంలో మీ యొక్క స్థిరాస్తులు ఏమైనా కొన్నవి ఏమైనా ఉంటే వాటి యొక్క విలువ మీకు పెరగడం జరుగుతుంటుంది. పర్సనల్గా మీ యొక్క ఆస్తి అసెట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 4 గ్రహాలు 11వ స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా ఇంచుమించుగా జాతకుడికి ఆ కారకత్వాల ద్వారా లాభం కలుగుతుంది. కొంత ప్రయత్నం చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక గ్రహం మనకి లాభస్థానంలోకి వచ్చినా ధనస్థానంలోకి వచ్చినా ఈ ఆర్థిక విషయాల మీద దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే దానికి మనం కొంత కూడా ప్రయత్నం చేస్తేనే ఆ ఫలితం వస్తుంది తప్ప గ్రహం వచ్చినంత మాత్రాన ఫలితం అయితే రాదు. మనం ప్రయత్నం చేయడం వల్ల గ్రహస్థితి అనుకూలించి మనకి ఏదో విధమైనటువంటి లాభం అన్నది చేకూరడం జరుగుతుంటుంది. ప్రధానంగా రాహు అక్కడ ఉన్నప్పుడు విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు కానీ అన్నదమ్ములు కానీ మిత్రులు కానీ సహకరిస్తారు. మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని కానీ ఇటువంటి ఆలోచనలు కూడా మీకు రావడం వల్ల మీరు అడిగిన వెంటనే వారు కాదనకుండా మీకు ఆర్థిక పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా కూడా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు ఏదైనా ఒక వినోద కేంద్రానికి కానీ ఒక విలాసవంతమైన ప్రదేశాన్ని కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంటుంది. లేదంటే ఒక వివాహ వేడుకలోనో ఒక ఫంక్షన్లోనో కలుసుకోవడం జరుగుతుంటుంది. అక్కడ మీకు ఎవరైతే మీరు కలుసుకుందాం అనుకుంటున్నారో ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో అటువంటి వారిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ శుక్రుడు వ్యయంగా ఉన్నప్పుడు చాలా కాలంగా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే భార్య సమేతంగా కుటుంబ సమేతంగా కలిసి ఏదైనా ఒక వినోద కేంద్రానికో ఒక సినిమా థియేటర్కో ఒక ఫంక్షన్కో వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎక్కువగా ఈ ధన వ్యయం కూడా ఇంచుమించుగా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక రిలీఫ్ లాంటిది జాతకుడికి లభిస్తుంది. ఈ శుక్రుడు ఇంచుమించుగా మార్చి 1 నుంచి 25వ తారీఖు దాకా అటు ఇటుగా
12వ స్థానంలో శుక్రగ్రహం ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్, పిల్లలతో కలిసి ఏదైనా వినోదయాత్రకు వెళ్ళడం, ఏదైనా పుట్టింటికి వెళ్ళి అక్కడ తల్లిదండ్రులను కలుసుకోవడం, ఇవన్నీ కూడా కొంత ఆనందాన్ని అటు స్త్రీలు కానీ మగవారు కానీ పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాసుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవపు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు.
ఎవరి చేతిలో ఈ కలవపు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా ఉద్దిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా హాజరు అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వాడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.